కొంతమంది తీసుకొచ్చి కూలర్ చిచ్చురు వేస్తున్నారు. దీంట్లో ఏముందండి నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడుతున్న తప్పు దాంట్లో. కానీ దీంట్లో అది చిరంజీవి గారి విషయాన్ని వెంటనే చిరంజీవి గారు స్పందించి చాలా పెద్ద ఆర్టికల్ లెటర్ కూడా రాసినట్టు రాశారు. రాశారు. అది కూడా విదేశాల్లో ఉంటున్నాను కాబట్టి మళ్ళీ అది నేను నిజమో కాదో అనుకున్నాను కానీ ఒకళ్ళిద్దరు నిజమే అన్నట్టు చెప్పారు. దాంట్లో పార్టీ వాళ్ళు కూడా వేసుకున్నారు కాబట్టి నిజమని అనుకున్నాం. చాలా పెద్ద వివరణ ఇచ్చారు. దాని గురించి బాలకృష్ణ గారి చిన్న విషయం. కానీ ప్రజల్లో 2 సంవత్సరాల నుంచి కళ్యాణ్ బాబు గారు ఉత్తికారేశారు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దారుణమైన అవమానాన్ని, దుర్మార్గాన్ని. అప్పుడు 4 ముక్కలు చెప్పుంటే పోయేది కదా. వాళ్ళ తమ్ముడు గారికి ఫోన్ చేసి అబ్బాయి ఇది కాదయా అని చెప్పొచ్చు. లేదా పబ్లిక్గా ఆయన మాట్లాడుతున్నారు కదా, పబ్లిక్గా ఇంత రాయక్కర్లేదు కదా. లేదు ఆయన నన్ను గౌరవించి అని రాస్తే పోయేది కదా. యాక్చువల్గా మేము చెప్పాము ఆ వీడియోని కూడా బయట చిరంజీవి గారు వచ్చినప్పుడు కారు రావడం లేదు బయట పెట్టారు. ఇవన్నీ కాదండి, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు ఆపారు. అంతమంది వచ్చినప్పుడు అన్ని కార్లు రావడం కష్టమని తెలియదు. కానీ చిరంజీవి గారు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి వైఫ్ చిరంజీవి గారిని, వారి భార్య గారిని చిట్టి గారు సూర్య గారు అల్లు రామలింగ గారి మిసెస్ అండి, చాలా గౌరవప్రదంగా ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి భోజనం వండించి వాళ్ళిద్దరికీ వాళ్ళ బట్టలు శాలువా కప్పి అందరినీ గౌరవించి కారు కింద గుమ్మం దాకా వచ్చి కారు వెళ్ళేంత వరకు దగ్గర ఉండి వెళ్ళారు కదా. అది కనపడలేదండి.